ప్రధాని రాష్ట్రానికి వస్తూ ఉంటే చంద్రబాబు ఒక కొత్త ప్రాజెక్టును కూడా తెప్పించలేకపోయారు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయమన్న ప్రకటనైనా చేయించాలి అని అన్నారు. జగన్ హయాంలో అనేక ప్రాజెక్టులకు ఎంఓయూలు చేసుకున్నామన్నారు. గ్రీన్ ప్రాజెక్టుకు కూడా ఎంఓయూ చేసుకున్నామని చెప్పారు. రాజమండ్రిలో వ్యాపారవేత్తలను టీడీపీ ఎమ్మెల్యే ఆయన తండ్రి బెదిరిస్తున్నారని అన్నారు మార్గాని భరత్. ప్రధానమంత్రి గారు కొత్తగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆనందించేవాళ్ళు. కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది. అంటే తెచ్చినవి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు. అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు అడిషనల్గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా. ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 17 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జీవోల రూపేణా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని వస్తున్నారు అని అంటే అదొక ప్రశ్నార్థకం. నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి, రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం. ఎంత మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లా. ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నా, అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నట్టు. అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు. వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడీ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషలు ఆడొచ్చా ప్రమోటర్స్ని? ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇతనికి 16 కోట్ల రూపాయలు పన్ను కట్టాలంట. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా.